Good evening, friends. Welcome to AOC Hyderabad అడ్వాన్స్ ఆప్షన్ టూల్ యూజ్ చేసి మనం ఈరోజు నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. అసలు మార్నింగ్ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, యాక్చువల్గా మనకు ట్రేడ్స్ ఎక్కడెక్కడ సేఫ్ ట్రేడ్స్ ఎక్కడ దొరికినాయి ఏందనేది మనం చూద్దాం. దేనివల్ల నిఫ్టీ ఆప్షన్ చైన్ టూల్ యూజ్ చేసి ఓకే. ఇది మనకి ఎగ్జాక్ట్ లెవెల్ టు లెవెల్స్ అన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది డేటాబేస్ మీద, రైట్. మార్కెట్ ఈరోజు ఇప్పుడు ఎక్కడ ఉంది, 9:30కి మనం మార్కెట్ వచ్చినాం ఓకే. ఈరోజు ఎక్స్పైర్ అయింది 8th మే 5th మే ఇది ఓకే. 8th మే ఎక్స్పైర్ అయింది 5th మే ఈరోజు టుడే, రైట్. మార్కెట్ ఎక్కడ ఉంది ఇప్పుడు 9:30కి ఉంది. 9:30లో మనం జనరల్గా చూడాల్సింది ఏంటి, 9:30కి మనం లెవెల్స్ డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసిన లెవెల్స్ అనేది వచ్చి ఈ స్ట్రైక్ ప్రైస్ యొక్క లెవెల్స్. ఏ లెవెల్స్ వేస్తాం, 23,400, 450 అండ్ 500 లెవెల్స్ ఓకే. ఈ లెవెల్స్ టూ లైన్స్ ఎందుకు వేస్తున్నామని మీకు డౌట్ రావచ్చు ఓకే. ఈ టూ లైన్స్ అనేది మండే మనం ఫ్రైడే వచ్చి జనరల్గా మనం ఈ స్ట్రైక్ ప్రైస్కి స్పాట్ లెవెల్ కాకుండా వీక్లీ ఫ్యూచర్ లెవెల్స్ వేసుకుంటాం ఓకే. స్పాట్ లెవెల్లో జనరల్గా మనకు వచ్చే లెవెల్స్ ఈ లెవెల్స్ ఉంటాయి, రైట్. ఈ లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్తో పాటు మనం ఏం చేస్తామంటే మండే అండ్ ఫ్రైడే వచ్చి గ్రీక్స్ కొంచెం కరెక్ట్ సెటిల్ కావాలి కాబట్టి ఈ లెవెల్స్ కూడా చేస్తాం. అయితే ఈ రోజు ఉన్న లెవెల్స్లో ఏంటంటే 24,400 యొక్క రెసిస్టెన్స్ ఏమొస్తుంది మీకు, 427 వస్తుంది. అదే వీక్లీ ఫ్యూచర్ ప్రకారం నార్మల్ స్పాట్ లెవెల్ అయితే 436 వస్తుంది, అంటే ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్ వస్తుంది. దీని ఈరోజు మనం ఒక జోన్ కింద ట్రేడ్ చేద్దాం, రైట్. ఈ 2 పాయింట్స్ ఇప్పుడు ఈ రెండిట్లో ఉంది కదా, ఈ రెండింటిని ఒక జోన్లా క్రియేట్ చేద్దాం. ఈ జోన్లో వచ్చి మార్కెట్లో ఏమైనా ఎంటర్ అవుతే చూద్దాం ఓకే, రైట్. ఇప్పుడు 9:30కి వద్దాం. 9:30కి వచ్చిన తర్వాత మనకి పుట్ సైడ్ ఏం కనిపిస్తుంది, పుట్ సైడ్ అంటే మనకి ఏంటి, సపోర్ట్ సైడ్. ఈ సపోర్ట్ సైడ్ ఏమైనా షిఫ్టింగ్ కనిపిస్తుందా, ఈ షిఫ్టింగ్ కనిపించలేదు. బట్ ఇక్కడ ఒక వీక్నెస్ కనిపిస్తుంది, ఏంది, ఈ 78% అనేది వీక్నెస్ కనిపిస్తుంది ఓకే. ఓఏ వచ్చి డౌన్లో ఉంది ఓకే. ఇవి ఏం చేయబోతుంది అనేది వీటి కూడా చెక్ చేద్దాం, రైట్. అయితే కాల్ సైడ్ వచ్చి మనకి ఏం కనిపిస్తుంది, 24,400 నుంచి 450కి మార్కెట్ వచ్చి 927కి ఏమైంది, షిఫ్టింగ్ అయినట్లు బుల్లి షిఫ్టింగ్ లాగా చూపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 450కి షిఫ్ట్ అయినట్లాగా చూపిస్తుంది. అంటే అది ఒక బుల్లి షిఫ్టింగ్ లాగా చూపిస్తుంది. బట్ షిఫ్టింగ్ లాగా చూపిస్తున్నా కానీ ఈ పర్సెంటేజ్ లేని ఆల్మోస్ట్ 99.5% ఉంది. అంటే ఆల్మోస్ట్ ఏంటి 100% ఉంది, 77% ఉంది. ఇది కూడా చూద్దాం. దీంతో పాటు మనకి ఇంకా 24,500 దగ్గర కూడా మనకి వీక్నెసెస్ కనిపిస్తున్నాయి. ఈ వీక్నెసెస్ ఏంటంటే మార్కెట్ ఏమైనా 450 నుంచి 500కి ఏమైనా వెళ్ళడానికి ట్రై చేస్తుందా లేదా అనేది కూడా మనం చూద్దాం, రైట్. ఇప్పుడు మనం వచ్చి వీక్నెసెస్ చెక్ చేద్దాం. ఈ వీక్నెసెస్ ఏం చేస్తున్నాయి అనేది మనకు కాల్ సైడ్ నుంచి ఏం చూపిస్తుంది, మార్కెట్ వచ్చి కాల్ సైడ్ నుంచి బుల్లిష్ ప్రెజర్ చూపిస్తుంది. పుట్ సైడ్ వచ్చి కూడా మనకి కింద వీక్నెస్ కనిపిస్తుంది, అంటే కిందికి పోవడానికి కనిపిస్తుంది. కింద రియల్కి పోవడానికి ట్రై చేస్తుందా లేదా చూద్దాం. పర్సెంటేజ్ ఎక్కడ ఉంది, 45%లో ఓఐ చేంజ్ ఉంది ఓకే. ఇది ఒక పెరిగి అక్కడే ఉంది. ఓఐ వచ్చి మనకు 80 వరకు ఆల్మోస్ట్ ఉంది అనుకుంటా. 80 వరకు వచ్చేసి మళ్ళీ 78లో ఉంది, ఫ్లాట్లో ఉంది ఓకే. అదేం పెరగట్లేదు, రైట్. ఇది కొంచెం పెరిగి 64%లో ఉంది. ఒకవేళ ఈ పర్సెంటేజ్ పెరిగితే మార్కెట్ ఏమవుతుంది, కాల్ సైడ్ వచ్చి మార్కెట్ ఇది బేరిష్ సిగ్నల్ కిందికి కూడా ట్రై చేస్తుంది. పుట్ సైడ్ వచ్చి కాల్ సైడ్ వచ్చి పైకి కూడా ట్రై చేస్తే మార్కెట్ వచ్చి కొంచెం అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ టైప్ అవుతుంది. అంటే ఒక డైరెక్షన్ లేకుండా జరగదు. ఏదైనా ఒకటి సెటిల్ అవ్వనండి. సెటిల్ అయిన తర్వాత మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, 24,400 యొక్క రెసిస్టెన్స్లో ఉంది మార్కెట్ వచ్చి, రైట్. చూద్దాం అసలు 9:30 క్యాండిల్ మనం రన్ చేయలే కదా, ఒకసారి 9:30 క్యాండిల్ రన్ చేసిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ ఏముందని చూద్దాం ఓకే. 9:30 మార్కెట్ ఎక్కడ ఉంది, 400 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ కనిపిస్తుంది. మనకు ఇప్పుడు ఉన్న పొజిషన్ ప్రకారం ఏంటి, ఈ షిఫ్టింగ్ ప్రకారం వచ్చి ఒకవేళ 400 సపోర్ట్లో మనకి మార్కెట్ దొరికితే వెల్ అండ్ గుడ్ ఓకే. లేదు అంటే ఈ షిఫ్టింగ్ వచ్చి కంప్లీట్గా మనకి 450కి షిఫ్టింగ్ అవుతుందంటే 400 యొక్క రెసిస్టెన్స్ నుంచి అంటే 450 సపోర్ట్ నుంచి కూడా మనం కాల్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఓకే. ఇప్పుడున్న పొజిషన్ ఇప్పుడు ఏంటి, మనం లెట్స్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్, రైట్. లేదంటే ఈ షిఫ్టింగ్ వచ్చి కంప్లీట్గా మనకి 450కి షిఫ్టింగ్ అవుతుందంటే అప్పుడు మనం ఆలోచిద్దాం ఓకేనా. ఇప్పుడు నో ఎంట్రీ జోన్లోనే ఉన్నాం, ఇంకో క్యాండిల్ రన్ చేద్దాం ఓకే. మార్కెట్ వచ్చి ఎక్కడికి వచ్చింది, కింది వరకు. ఇది కంప్లీట్గా 388 కానీ 379 కానీ వచ్చి ఉంటే ఈ జోన్లోకి వచ్చినట్టే మనం ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే ఏ జోన్ అది, 400 యొక్క సపోర్ట్ జోన్, రైట్. 388 రైట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం అసలు మనకి డేటా ఎక్కడ ఏమైనా చేంజ్ అయిందన్నది. మార్కెట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనకి ఏమన్నా చేంజ్ ఉందా, 9:39కి మనం డేటాని వచ్చి 3 minutes రన్ చేద్దాం ఓకే. నైన్ థర్టీ నైన్కి ఏం చూపిస్తుంది మనకి,
ఇది షిఫ్ట్ అవుతున్నట్లు చూపిస్తుంది. ఇంతకుముందుకు ఇది ఏమంటే మనకి 99% ఉన్నది, ఇప్పుడు 95%కి వచ్చింది, 76% వచ్చింది. ఓకే, అంటే కొంచెం తగ్గుతూ ఉంది. బట్ ఈ పర్సెంటేజ్ కూడా మనకి ఇంతకుముందు ఇక్కడ 68% ఉండే 73%కి వచ్చింది, రైట్. అంటే ఓఏ ఇంతకుముందు ఇక్కడ ఉన్న ఓఏ వచ్చి మనకి ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, రైట్. చూద్దాం. ఇప్పుడు కూడా మనకి అంతే 400 యొక్క సపోర్ట్లో వస్తే మనకి ఓకే. బట్ ఇక్కడ ఓఏ చేంజ్ ఏమైంది, మనకి బుల్లిష్ సైడ్ పైకి వెళ్ళిపోయింది, రైట్. ఇక్కడ ఎవరైనా ట్రై చేసి ఎవరైనా రిస్కీ కాల్ ఏమైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు, కానీ సేఫెస్ట్ కాల్ వచ్చి మనకు ఇదే అవుతుంది, రైట్. ఎందుకంటే బుల్లిష్ ప్రెజర్ మార్కెట్లో కనిపిస్తుంది, సపోర్ట్ వచ్చి మనకి స్ట్రాంగ్గా ఉంది. ఓకే, సపోర్ట్తో మనం మాట్లాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ మనకి స్ట్రాంగ్ ఉంది. ప్రెజర్ కూడా ఏమవుతుంది, ఇప్పుడు బుల్లిష్ ప్రెజర్ పైకి కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం ఈ పర్సెంటేజ్ తగ్గి మనకి ఇంకా పైన ఈ పర్సెంటేజ్ 450కి ఎట్లా పెడితే ఈవెన్ మనం 450 సపోర్ట్ నుంచి కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది 450 సపోర్ట్, ఇది రైట్. ఇది ఒక రిస్కీ కాలే అవుతుంది, ఇది మాత్రం సేఫెస్ట్ కాల్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఇవి చూడండి, ఇక్కడ ఎవరైనా రిస్కీ ఎంటర్ అయిన వాళ్ళు ఉంటే వీళ్ళకి ఇక్కడ టార్గెట్ వచ్చేది అసలు యాక్చువల్గా. బట్ డౌన్ లెవెల్ అనేది మనకి ఎప్పుడు అడ్వైజబుల్. ఓకే, ఎందుకంటే కంప్లీట్ షిఫ్టింగ్ జరగలేదు కాబట్టి మనం అక్కడ కొందరు తీసుకోవచ్చు, కొందరు తీసుకోలేకపోవచ్చు. 954కి మార్కెట్ ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఇక్కడి నుంచి ఏమైనా ఎంట్రీ అవుతుందా? 950కి 4కి ఏం కనిపిస్తుంది, 400 యొక్క ఇది వాల్యూస్ తగ్గుతున్నాయి ఇక్కడ. అంటే ఇంకా కంప్లీట్ ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు కంప్లీట్, రైట్. అందుకే మనం ఇంతకుముందుకు తగ్గుతుంది. బట్ మనం ఇంతకుముందు కాల్ అవాయిడ్ చేయడానికి రీజన్ ఒకటి ఏంటంటే అసలు మనకి సపోర్ట్లో దొరకలేదు కాబట్టి మనం అవాయిడ్ చేయలేదు. కంప్లీట్ షిఫ్టింగ్ కూడా జరగలేదు, బట్ సపోర్ట్ మాత్రం మనకి 24,400 దగ్గరనే ఫిక్స్ అయ్యి ఉంది, రైట్. ఇక్కడ నుంచి ఏమైనా కాల్ కానీ పుట్ కానీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? కాల్ పుట్ మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎక్కడ 500 యొక్క ఇప్పుడు మనకు అల్టిమేట్ ఏంటంటే 500 యొక్క రెసిస్టెన్స్ కానీ లేకపోతే 400 యొక్క సపోర్ట్ కానీ మనకి బెస్ట్. ఒకవేళ ఈ వీక్నెసెస్ మొత్తం వెళ్ళేసి ఒకవేళ 450 కంప్లీట్ ఫిక్స్ అయిపోయింది అనుకున్నాం, ఇది మొత్తం ఇక్కడే ఫిక్స్ అయితే మనం 450 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మార్కెట్ ఇప్పుడు ఉన్న కండిషన్లో బుల్లిష్నెస్ ఉంది కాబట్టి మార్కెట్ మనం కొంచెం ఎక్కడ డౌన్ దొరికితే మనం అక్కడ కాల్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ టైంలో ఏమన్నా ఏం చేయనీకి ఉంది, ఇక్కడ ఏమైనా పుట్ తీసుకోవడం ఇంకా కాల్ తీసుకోవడానికి ఉందా చూద్దాం. 10 o'clockకి 10:06కి 10:06కి ఏం చూపిస్తుంది మనకి, 10:06కి వచ్చి 24,500కి మార్కెట్ మొత్తం ఎక్కడికి షిఫ్ట్ అయినట్లు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు అల్టిమేట్ టాప్ అయింది 24,500 యొక్క టాప్ ఒకటి వచ్చి 450 యొక్క టాప్. ఈ 450 రెసిస్టెన్స్ కానీ 500 రెసిస్టెన్స్ నుంచి కానీ మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే ఒకవేళ ఇక్కడి నుంచి ఏమైనా ప్రెజర్ వస్తే మనం 500 యొక్క రెసిస్టెన్స్ నుంచే పుట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఏం రెసిస్ట్ లేదు అనుకుందాం. ఓకే, మనకు పైన స్ట్రైక్ ప్రైస్ కూడా అలో చేసి 450 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, అది మనం చూద్దాం. బట్ ఇప్పుడున్న మార్కెట్ ఎక్కడ ఉంది, 476లో ఉంది. 476 అనే లెవెల్ ఏంటి అసలు యాక్చువల్గా 450 యొక్క ఒక్క నిమిషం 500 యొక్క సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్ వచ్చి. ఓకే, ఇక్కడ నుంచి నా కాల్ కూడా మనం అడ్వైజబుల్ కాదు, బులిష్నెస్ ఉంది కరెక్టే. మనం ఏంటంటే సపోర్ట్కి దూరంగా వెళ్ళి మనం కాల్ తీసుకొని ట్రై చేస్తున్నాం అంతే. అందుకోసం కొంచెం అడ్వైజ్ ఏంటంటే కింద బాటంలో ఇప్పుడు ఏంది 450 సపోర్ట్ ఏంది 435. ఇక్కడ దొరికితే మనకి ఇక్కడ ఏమైనా ఎంట్రీ ఛాన్స్ దొరికితే ఇక్కడ మనం కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. పుట్ తీసుకోవడం అనుకుంటే మాత్రం ఇక్కడ పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఇంకా డబల్ సేఫ్టీ ఇది మనకి, రైట్. చూద్దాం. మార్కెట్ అక్కడ ట్రైల్ అవుతుంది. ఈ టైంలో ఏమైనా డేటాలో చేంజ్ ఉందో చూద్దాం. 10:27కి 10:27కి ఏముంది, క్లియర్ కట్ పిక్చర్ ఉంది మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్లో ఏంది, రెసిస్టెన్స్ అనేది క్లియర్ అవుతుంది, సపోర్ట్ వచ్చి క్లియర్ ఉంది. పైన ఏమైనా వీక్నెస్ ఉందా, ఇక్కడ ఏమైనా వీక్నెస్ ఉందా చూద్దాం. ఇది ఏమైనా అగ్రెషన్ ఉందా లేదా చూద్దాం. ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందా లేదా చూద్దాం. మార్కెట్ ఇక్కడికి వీక్నెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అంటే బులిష్ ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తుంది మార్కెట్లో వచ్చి. ఓకే, ఇది అట్లా ఇంక్రీజ్ అవుతే ఇప్పుడు మనకేంటి 450 యొక్క 500 సపోర్ట్ నుంచి కూడా మనం ఇక్కడ నుంచి కూడా కాల్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకా మనకు ఆ వీక్నెస్ అనేది క్లియర్ కనిపించలేదు. అప్ టు 70% అగ్రెషన్ అయితే కనిపిస్తూ ఉంది.
ఈ అగ్రెషన్ బేస్ మీద ఇంకొంచెం పర్సంటేజ్ పెరిగితే ఓఐ చేంజ్ కానీ ఓఐ కానీ వాల్యూమ్లో కానీ కొంచెం పర్సెంట్ పెరిగితే మనం ఇక్కడ నుంచి కూడా కాల్ తీసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంది. చూడండి నెక్స్ట్ క్యాండిల్లోనే ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయింది పైకి, ఎందుకంటే నెక్స్ట్ 3 మినిట్స్లో ఏమైంది చూద్దాం. పర్సంటేజ్ చూడండి, ఈ పర్సంటేజెస్ అనేది మనకి ఇంతకుముందు 70% ఉండే 72%, అంటే ఈ అగ్రెషన్లో మార్కెట్లోకి వస్తుంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది. అందుకే మనకి 500 సపోర్ట్ నుంచి కూడా మనం కాల్, ఇది 500 సపోర్ట్ ఇది. ఓకే, ఒక విధంగా రిస్కీ కాలే అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ వీక్నెస్. మనకి ఇంకా కంప్లీట్ మనకి పిక్చర్ క్లియర్ రాలేదు, బట్ ఏంటంటే రావడానికి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తూ ఉంది. ఎవరైనా రిస్కీ ట్రేడర్ ఉంటే ఇక్కడ నుంచి ట్రై చేయడానికి ఛాన్స్ ఉందంటే అల్టిమేట్ సేఫ్ వచ్చి ఇక్కడ నుంచే. చలో మార్కెట్ ఎక్కడ ఉంది మనకి, మార్కెట్ వచ్చి 500 ఒక రెసిస్టెన్స్లో ఉంది 1042కి. 1042కి ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మనకి 1042కి మనకి ఇక్కడ వీక్నెస్ అనేది క్లియర్గా విజిబుల్ కనిపిస్తుంది. 53% ఇది వచ్చి 71% ఉంది. బట్ ఎంత సిచ్యువేషన్ కనిపించినా మనకు కనిపించాల్సింది ఏంటి, 24,500 యొక్క రెసిస్టెన్స్ పైనే రెసిస్టెన్స్, ఇది మనకి అల్టిమేట్ రెసిస్టెన్స్ ఇది, రైట్. ఈ రెసిస్టెన్స్ పైన మార్కెట్ పోవడానికి కనిపించట్లేదు. ఇక్కడేమైనా అగ్రెషన్లో వీక్నెసెస్ ఉన్నాయా మనకి ఏమన్నా, ఇది చూద్దాం ఒకసారి. దీని పర్సంటేజ్ గ్రాఫ్ చూద్దాం, పర్సంటేజ్ గ్రాఫ్ చూద్దాం. పర్సంటేజ్ ఓఐ చేంజ్ పెరుగుతుంది కానీ ఓకే, వాల్యూమ్ అండ్ ఓఐ వచ్చి ఎక్కడ ఉంది మనకి, అగ్రెషన్ కనిపిస్తూ ఉంది. బట్ ఓకే, అప్ టు 70% ఏం లేవు కాబట్టి కొంచెం మనం ఇక్కడ నుంచి అల్టిమేట్ టాప్ ఇక్కడే కాబట్టి మనం ఇక్కడ నుంచి ఒకసారి ఇప్పుడు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మనకు ఓఐ పర్సంటేజ్ అనేది ఓఐ చేంజ్ బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా కూడా చూద్దాం ఒకసారి. అంటే పైన స్ట్రైక్ ప్రైస్ మన స్టాప్ లాస్ ఎక్కడ ఉందో ఈ టైంలో మార్కెట్ ఇక్కడ వచ్చి మనకి ఇది అలో చేస్తూ ఉంది. ఓకే, ఈ అలో చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ టైం వచ్చి మనం ఇక్కడ పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఈ ఎంట్రీ, రైట్, ఈ ఎంట్రీ. ఓకే, ఇక్కడ ఒక అల్టిమేట్ టాప్ ఇదే కాబట్టి మనం ఎంట్రీ పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. యూ కెన్ ఎంటర్ పుట్ ఫ్రమ్ హియర్. ఓకే, మార్కెట్ వచ్చి టార్గెట్ వచ్చింది ఇప్పటికి. ఓకే, ఈ టైంలో మనకి ఏమైనా ఎంట్రీకి ఛాన్స్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. అంటే పైకి ఏమైనా ఈ 24,500కి మొత్తం మీద ఏమైనా షిఫ్ట్ అవుతే మనం ఏమైనా ఎంట్రీ ఉందా లేదా మనం చూద్దాం ఒకసారి. ఏ టైంలో ఇది మనకి 1054కి, 1054లో మార్కెట్ ఏముంది, వీక్నెసెస్ అనేది మనకి ఇప్పుడు క్లియర్గా విజిబుల్ ఉండే. బట్ ఓకే, అగ్రెషన్ మాత్రం బాగుంది. ఓకే, ఇక్కడ ఏమన్నా మనకు క్యాండిల్ పైకి క్లోజ్ అయ్యి ఏమన్నా దీనిపైన ఉంటే మనం ఇక్కడ ఇప్పుడు 2 థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ సేఫ్ కాల్ కావాలంటే ఇక్కడ నుంచి చూడాలి. సేఫ్ కాల్ అంటే ఏంటి, 450 యొక్క సపోర్ట్ నుంచి, లేదు 500 యొక్క సపోర్ట్ నుంచి తీసుకోవాలంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు. బట్ అల్టిమేట్ సేఫ్ వచ్చి ఇది మనకి, రైట్. బట్ ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ నుంచి కాల్ తీసుకోవడానికి ప్రపోజల్ ఏంటంటే, ఈ క్యాండిల్ వచ్చి ఇక్కడ పైన క్లోజ్ అయ్యి ఈ రేంజ్లో క్లోజ్ అయ్యి ఓకే ఉండి మనకి ఈ అగ్రెషన్ అనేది మనకి వస్తుంది కాబట్టి వీక్నెస్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి కాల్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి. ఓకే, ఇది మాత్రం అల్టిమేట్ మనకి కాల్ 450 సపోర్ట్ వచ్చి 500 సపోర్ట్ కన్నా 450 సపోర్ట్ బెస్ట్. బట్ అంటే ఈ షిఫ్టింగ్ బేస్ మీద మనం వచ్చి 500 నుంచి కాల్ తీసుకోవడానికి మనం ప్రిఫర్ చేస్తున్నాం, అంతే, వేరే ఏం లేదు. చూద్దాం క్యాండిల్ పైన ఇక్కడ ఏమైనా చేంజ్ ఉందా మనకి, డేటా ఏమన్నా 11.9కి 11.9 సిచ్యువేషన్ ఏంటి మనకి, 11.9 సిచ్యువేషన్ కూడా అంతే. 24,500 దగ్గర ఈ పర్సంటేజెస్ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ కంప్లీట్ ఇంకా 100% ఏది షిఫ్ట్ అవ్వలేదు. ఒక షిఫ్టింగ్ జరగబోతోంది, ఇంకా జరగలేదు. బట్ ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, అంతే తప్పించి. కానీ అడ్వైజబుల్ మాత్రం 450 సపోర్ట్ నుంచి, రైట్. చూడండి ఇది ఇక్కడ ఏమైనా డేటా చేంజ్ అయిందా మనం ఇక్కడ చూడలేదు. 11:33కి చూద్దాం ఒకసారి. ఎవరైనా కాల్ ఇక్కడ ఎంట్రీ అయింటే 11:33కి ఏం డేటా చూపిస్తుంది, మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి కిందికి రావడానికి ఛాన్స్ లేదు. బట్ మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నది అదే, ఇది కన్నా మనకి ఇది అల్టిమేట్ సేఫ్ కాల్ అని చెప్పేసి. ఎందుకు 450 సపోర్ట్ నుంచి 500 సపోర్ట్ నుంచి కాకుండా ఒకవేళ ఎవరైనా ఇక్కడ కాల్ ఎంట్రీ అంటే మాత్రం వాళ్ళది ఎస్ఎల్ హిట్ అయ్యేది. వాళ్ళు యావరేజ్ చేసుకుని ఇక్కడ నుంచి ఎంట్రీ కావడానికి మళ్ళీ ఛాన్స్ ఉంది ఒకవేళ ఎస్ఎల్ బుక్ చేయలేని పరిస్థితి ఉంటే.
ఓకే. బట్ 450 అనేది అల్టిమేట్ కాల్ ఇక్కడ నుంచి మనకి ఇంకా వేరే ఆప్షనే లేదు ఇక్కడ నుంచి కాల్ ఎంట్రీ కావాల్సిందే అది. ఓకే, చూద్దాం ఈ ఈ సిచ్యువేషన్లో ఏమైంది మార్కెట్ వచ్చి. మార్కెట్ ఇక్కడే ట్రైల్ అవుతుంది. ఏమైనా డేటాలో ఏమైనా చేంజ్ ఉందో చూద్దాం 12:21కి. ట్వెల్వ్ 21 సిచ్యువేషన్ ఏంటి? 12:21 సిచ్యువేషన్ కూడా అంతే. వీక్నెస్ కంప్లీట్ 24,500కి అది షిఫ్ట్ అవ్వట్లేదు కాబట్టి 450 సపోర్ట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎవరైనా కాల్ ఎంటర్ అయిన వాళ్ళు ట్రైల్ చేస్తూ వాళ్ళ స్టాప్ లాస్ ట్రైల్ చేస్తూ వాళ్ళు కంటిన్యూ కావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, 400 సపోర్ట్ అనేది అల్టిమేట్. ఈ 400 సపోర్ట్ 450 సపోర్ట్ కూడా ఓకే, ప్రాబ్లం లేదు మనకి. ఇది చూడండి, ఇది ఆల్మోస్ట్ మనకి ఒక లెవెల్ ఏంటిది, స్పాట్ లెవెల్లో మనకి టార్గెట్ వచ్చింది అవునా కదా 1257కి. అంటే ఇంకా 84 వచ్చి ఉంటే మనకి ఆల్మోస్ట్ బెటర్గా ఉండేది. 84 రాలేదు. 84 అనేది ఏంటి, 450 యొక్క రెసిస్టెన్స్ వచ్చి వరకు. ఓకే, ఇక్కడ వరకు 80 వరకు వచ్చింటే ఫుల్ టార్గెట్ వచ్చేది. బట్ అట్లీస్ట్ స్పాట్ లెవెల్లో మనకి వీక్లీ లెవెల్లో మనకి ఈ టార్గెట్ అచీవ్ అయింది. ఓకే, 484 వచ్చింటే మాత్రం ఇక్కడ కూడా మనం పుట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఈ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఒక రిస్క్ మనం ఇంక్రీజ్ కాకుండా ఇంకా డిక్రీజ్ అయింది. ఓకే, ఇక్కడ ఇంతకుముందు కొన్ని అగ్రెషన్ వచ్చి 98% వరకు అగ్రెషన్ వచ్చి ఇప్పుడు మొత్తం తగ్గింది కాబట్టి మనం ఇక్కడ నుంచి కూడా ఒకసారి పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది మనకి, రైట్. ఓకే, ఇది అల్టిమేట్ పుట్ మనకి, ఇది అల్టిమేట్ రెసిస్టెన్స్ నుంచి పుట్ అల్టిమేట్. బట్ ఈ అగ్రెషన్ అనేది ఈ షిఫ్టింగ్ అనేది జరగట్లేదు. ఓకే, ఈ షిఫ్టింగ్ అనేది జరగట్లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి కూడా ఒక రిస్కీ పుట్ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎప్పుడు అంటే మనం అట్లీస్ట్ 484 అట్లా వచ్చింటే తీసుకునేవానికి ఛాన్స్ ఉండేది అసలు యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ కూడా చూడండి, కాల్ ఎంట్రీ ఎవరైనా 121కి 121 సిచ్యువేషన్ ఏంటి, 121 సిచ్యువేషన్ అనేది 450 యొక్క సపోర్ట్లో మార్కెట్ వచ్చింది, రైట్. అంటే ఈ 450 సపోర్ట్ అనేది మనకి అల్టిమేట్ సేఫ్ అనేది మనం చూస్తున్నాం. బట్ ఇది సెకండ్ టైం వచ్చింది ఇక్కడికి మనకి. ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు మనకి 400 సపోర్ట్ ఇస్తుందా లేదా ఒకసారి చూసుకుంటే ఈ టైంలో 400 ఇది సపోర్ట్ ఇస్తుంది మనకి, ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఉండే యాక్చువల్లీ. ఓకే, ఆల్మోస్ట్ మార్కెట్ ఏ టైంలో ఉంది ఇప్పుడు మనకి 133 అవుతుంది, రైట్. ఇది కంప్లీట్ టార్గెట్. ఇది ఇక్కడ మనం పుట్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా. 154 అవుతుంది. 154కి మనకి ఏంటంటే జనరల్గా మనం 2 o'clock ట్రేడ్ చేయం కాబట్టి మనం అవాయిడ్ చేయాలా లేదా అనేది ఒకసారి చూద్దాం. 154 టార్గెట్ అంటే ఏంటి, 450 యొక్క అంటే సపోజ్ ఇది 450 యొక్క రెసిస్టెన్స్ నుంచి, రైట్. మనం పుట్ తీసుకోవాలనుకున్నప్పుడు 500 మనకి సపోర్ట్ ఇస్తుందా లేదా చూద్దాం. ఓకే, 500 కొంచెం బుల్లిష్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎందుకంటే 500 యొక్క రెసిస్టెన్స్ అనేది అల్టిమేట్. ఎందుకంటే షిఫ్ట్ అవ్వట్లేదు మనకి. మెయిన్ వేస్ ఇక్కడ పుట్టి గురించి ఆలోచించడానికి రీజన్ ఏంటంటే ఇది ఇక్కడికి షిఫ్ట్ అవ్వట్లేదు. ఈ షిఫ్టింగ్ అవ్వట్లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి పుట్టి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం, అంతే, వేరే ఏం లేదు. బట్ మోర్ ఓవర్ వచ్చి మన ట్రేడింగ్ టైం అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఏం ఎంట్రీ తీసుకోవట్లేదు యాజ్ పర్ ఏఎల్సీ వచ్చి. ఓకే, బట్ స్టిల్ మనం ఇది రన్ చేసి చూద్దాం ఒకసారి ఏమైందనేది. మళ్ళీ మార్కెట్ ఎక్కడికి 233కి సేమ్ లెవెల్ వచ్చింది, చూద్దాం. టూ 33కి మళ్ళీ ఏం చూపిస్తుంది, మళ్ళీ మార్కెట్ వచ్చి వీక్నెస్ అనేది కంప్లీట్ షిఫ్ట్ అవ్వట్లేదు చూపిస్తుంది. 87%, 79%, 24,500లో చూపిస్తుంది తప్పింది. కానీ మార్కెట్ ఎంత వచ్చినా 24,500 అనేది వచ్చి మనకి
అల్టిమేట్ టాప్ అంతే, ఇంకా వేరే ఏం లేదు. అవునా కదా? 24,500 ఎట్లా ఉంది, ఏ టైం ఎట్లా ఉంది, బులిష్ ఉందా బేరిష్ ఉందా ఈ టైంలో? ఇది బేరిషే ఉంది, ఓకే. బట్ స్టిల్ ఏంటంటే మన ట్రేడింగ్ టైం అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ 2 o'clock మనం ట్రేడ్ క్లోజ్ చేస్తాం కాబట్టి మనం ఏం ఎంట్రీ అవ్వట్లేదు ఇక్కడ, రైట్? ఓకేనా? ఈరోజు మీరు ఏఓసి టూల్ యూజ్ చేసి మీ ట్రేడింగ్ బాగుందని నేను అనుకుంటున్నాను. లెవెల్ టు లెవెల్ ట్రేడింగ్ ఇవ్వడానికి పర్ఫెక్ట్గా ఏఓసి టూల్ మనకి పనిచేస్తుంది, డేటాబేస్ మీద పనిచేస్తుంది కాబట్టి మనకు పర్ఫెక్ట్ లెవెల్, పర్ఫెక్ట్ ఎంట్రీస్, పర్ఫెక్ట్ సపోర్ట్స్, పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ మనకి అన్నీ మనకి వర్కౌట్ అవుతాయి, రైట్? ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా మీరు వచ్చి నాకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీరు పోస్ట్ చేస్తే నేను దానికి మేము ఆన్సర్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే.